2 కొరింథీ పత్రిక 12:20-21. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టడుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహము, అసూయ, క్రోధములు, కక్షలు, కొండెములు, గుసగుసలాడుటలు, ఉప్పొంగుటలు, అల్లర్లు ఉండునేమో అనియు. ఏమంటే నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రమైన జారత్వపు పోకిరి చేష్టల నిమిత్తము మారు మనస్సు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చినేమని భయపడుతున్నాను అంటున్నాడు. చూడండి పౌలు, భయపడుతున్నాను నేను ఇలాంటి వాళ్ళ కోసం. ఎందుకంటే కలహం, అసూయ, అల్లర్లు, గుసగుసలాడడం అన్నాడు. చూడండి, ఇది ఎక్కువ ఆడల్లో ఉంటుంది. ఈ గొప్ప ఫీచర్ మగోళ్ళు ఉండదని కాదులేండి. కాకపోతే ఆడవాళ్ళు ఎక్కడే జోలు కోరుకుంటారు, మగోళ్ళు బయటికి వెళ్ళి జోలు కోరుకుంటారు. ముగ్గురు నలుగురు కూర్చొని మాట్లాడుతున్నారంటే మంచి మాట్లాడుకుంటే తప్పు లేదులేండి, కూడుకోవడం కూడా తప్పు కాదు. ఏంటంటే ఇలాగంటే నేను విన్నాను ఆయన కోసం, నిజమేనా? ఎంత అయిపోయింది గుసగుస. అంటే నీకేంటనమాట, పాము కాటేసింది బుసబుస అని. అంటే నువ్వు పాము అయిపోయావు, నువ్వు బుస కొడుతున్నావు, నువ్వు గుసగుసలు ఆడుతున్నావు. అంటే ఏంటనమాట? ఉన్నాయా లేవా? సంఘాల్లో ఇక్కడే కాదండి, లైవ్లో ఉన్న క్రైస్ట్ చర్చెస్లో చాలా మంది గుసగుస కార్యక్రమాలు ప్రారంభించారు. జాగ్రత్త, కాటు పడిపోద్ది మీకు. దేనికి పనికిరాని డిస్కషన్లు మీకు, అనవసరమైన వ్యర్థమైన మనుష్యుల కోసం, మీరు చూడని దానికోసం, విన్న దానికోసం. ఏమండి, ఎందుకు డిస్కషన్లో చేస్తున్నారా? కేసు ఫైల్ అయిపోయింది మీ మీద. ఊరుకోడు, వివాదం తీర్చుకుంటాడు ఆయన. ఆయనతో గొడవ పెట్టుకుంటారని లెక్క. ఆయనకి ఇష్టలుగా మీరు ఉండరు. వద్దు, పనికిరాని వాటి కోసం మాట్లాడకండి. దేవుని వాక్యం కోసం తర్కించండి, అవసరమైతే డిస్కస్ చేసుకోండి. సువార్త ఎలా చేద్దాం మాట్లాడుకోండి. దేవుని పనిని ఎలాగ అభివృద్ధి చేద్దాం ప్రణాళికలు వేయండి, దానికోసం మాట్లాడుకోండి. పనికిరాని వ్యక్తుల కోసం మాట్లాడుకుంటారేంటి? ఆవిడ ఎలా అండి, ఈవిడ ఎలా అండి, ఆయన అలా అండి, ఈయన ఎలా అండి. ఎవడు లాంటి వాడు మాట్లాడినాడికి దూరంగా ఉండండి, లేదంటే మీ మీద కూడా కేసు ఫైల్ అవుతుంది. శిక్ష విడిచిపెట్టడు దేవుడు.